జై శ్రీరామ్, జై భారత్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి, యేసు ఎవరికి పుట్టాడు, యేసు ఎవరికి పుట్టినాడు అన్న ఒక ప్రశ్న మొట్టమొదట లేవనెత్తింది ఎవరు? యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు అంటే, బైబిల్లోని పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మని కమ్ముకున్నప్పుడు గర్భం దాల్చింది, కుమారుని కంటదని బైబిల్లో రాసింది. కనుక మనం యూట్యూబ్ వీడియోలో చూస్తాం, కరుణాకర్ సుగురాన్న, లలిత కుమార్, గోపి, చాలామంది యేసుక్రీస్తు గురించి, యేసు ఎవరికి పుట్టాడు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అన్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు క్రైస్తవులు చెప్పలేకపోతారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతారు. కారణం ఏంటంటే, ఈ ప్రశ్న ఈనాటిది కాదు. ఇది యేసు ఎవరికి పుట్టాడో ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానము బైబిల్లో కనిపించదు. ఈ ప్రశ్న ఈనాటిది కాదు. 2025 సంవత్సరాల బ్యాక్ మొట్టమొదట ఈ ప్రశ్న లేవనెత్తింది ఎవరో బైబిల్లోనే ఉంది. కనుక దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యేసు ఎవరికి పుట్టినాడు ప్రశ్న మొట్టమొదట లేవనెత్తింది ఎవరు, ఎందుకోసము? బైబిల్ యొక్క నిజస్వరూపం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రశ్న ఉదయించింది. ఎలాగా? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఈ కాలంలో యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు అని అంటే క్రైస్తవులు చెప్పలేకపోతా ఉన్నారు. ఈ ప్రశ్న ఈనాటిది కాదు. ఈనాడు మా యొక్క హిందువులు అడుగుతూ ఉన్నప్పుడు క్రైస్తవులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఈ ప్రశ్న ఈనాటిది కాదు. క్రీస్తు పూర్వం 2025 సంవత్సరాల కిందటే ఒక వ్యక్తి ఇదే ప్రశ్నని లేవనెత్తాడు. అందుకు యేసుక్రీస్తు చెప్పలేకపోయాడు ఆ ప్రశ్నకి సమాధానం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అపవాది సాతాను అంటారు కదా, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు యేసు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆ అపవాది సాతాను అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు, నీవు నిజంగా దేవుని కుమారుడివేనా, నువ్వు దేవునికి పుట్టావా అని ప్రశ్నిస్తాడు. అక్కడ ప్రశ్నించినప్పుడు యేసు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, కానీ ట్రాఫిక్ మార్చి సమాధానం ఇచ్చాడు. ఆ ప్రశ్నకి ఆ ట్రాఫిక్ మార్చేసి సమాధానం ఇచ్చాడు. ఏమైనా ఇచ్చాడు? 4వ వచనంలో, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అయితే ఆ అపవాది వేసినటువంటి ప్రశ్న ఏంటి? నీవు దేవుని కుమారుడివేనా అని అడిగాడు. యేసుక్రీస్తు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆ యొక్క ట్రాఫిక్ని డైవర్ట్ చేసి వేరే ట్రాఫిక్లోకి వెళ్ళి ఆయనకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమని ఇచ్చాడు దానికి సమాధానం? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు. రెండోసారి మళ్ళా అపవాది మళ్ళీ అదే ట్రాఫిక్ని మళ్ళీ గుర్తు చేస్తాడు. అంటే నేను వేసినటువంటి ప్రశ్నకి సమాధానం ఎందుకు చెప్తలేదు ఈయన, ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తాడు. 5వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనని నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. బైబిల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి.
ఒకటి, అపవాది తనకున్నటువంటి ప్రశ్న జవాబు కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రశ్నించాడు, నువ్వు దేవుని కుమారుడివేనా అని ఫస్ట్లో ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పలేదు యేసుప్రభు. ట్రాఫిక్ని డైవర్ట్ చేశాడు. రెండోసారి కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. దేవాలయం, పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము దేవాలయం మీద నిలబెట్టి ఆయన అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకేసేయ్, దేవుని దూతలు వచ్చి నిన్ను కాపాడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందని అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం నుంచి 11 వచనాల దాకా అక్కడ రాయబడి ఉంది. చూడండి, బైబిల్లో ఉన్న వచనాలను కూడా ఆ అపవాది, ఆ శోధకుడు అనేటువంటి వాడు యేసుకు చూపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 2 సార్లు అపవాది తన సందేహాన్ని తీర్చుకోవడానికి యేసుని ప్రశ్నించాడు, నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని కుమారుడివేనా. ఆ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా పరిశుద్ధుడివేనా, నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుని వలన జన్మించావా, మానవుల కలయిక ద్వారా జన్మించావా, దేవుని వలన జన్మించావా అని అనే ఒక సందేహం అతనిలో ఉండిపోయింది ఆ శోధకుడికి. అది నెరవేర్త చేసుకోవడానికి ఇక్కడ యేసుని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తాడు? ఫస్ట్ స్టార్టింగే యేసు ఎవరికి పుట్టాడు అనే ఒక ప్రశ్న మొట్టమొదట వేసింది బైబిల్లోని సాతాను, అపవాది అన్న వ్యక్తే. క్రీస్తు పూర్వం 2025 సంవత్సరాల బ్యాక్ ఈ ప్రశ్న మొట్టమొదటగా లేవనెత్తింది సాతాను, అపవాది అన్నవాడే ఈ ప్రశ్న వేసాడు మొట్టమొదటగా. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. అప్పటికే సమాధానం లేదు, ఇప్పుడు కూడా సమాధానం లేదు. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఎందుకు యేసు దేవుని కుమారుడా కాదా, దేవుడికి జన్మించాడా లేదా, యేసేపుకి మరియమ్మకి జన్మించాడా లేదా, ఈ విషయంలో తెలుసుకోవడానికి వచ్చి ఆ ప్రశ్న వేశాడు, నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని వలన జన్మించావా, లేకపోతే నీ భర్త యేసేపు వలన జన్మించాడా అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఈ యొక్క ప్రశ్న లేవనెత్తాడు. ఎందుకంటే అంటే యేసేపుకి మరియమ్మకి జన్మించినట్లయితే ఆ శోధకుడికి ఎలాంటి భయం ఉండదన్నమాట. ఒకవేళ కన్యమరియకి వివాహం కానటువంటి మరియమ్మకి దేవునికిని ఒకవేళ జన్మిస్తే అలాంటి వ్యక్తి వలన అపవాదికి మరణం ఉందని బైబిల్ చెప్తా ఉంది. మరణం కలదనమాట. ఆ వ్యక్తి ద్వారా అపవాది చనిపోతుంది, అపవాది శిక్షించబడుతుంది, అపవాది పతనం అవుతుంది. అందుకే వాడు భయపడ్డాడు. అందుకే అడుగుతున్నాడు, నువ్వు దేవుని వలన జన్మించావా మరియమ్మకి, లేకపోతే నీ తండ్రి అయినటువంటి యేసేపు వలన జన్మించావా అని తెలుసుకోవడం కోసం ఆ సందేహం, ఆ యొక్క ప్రశ్న లేవనెత్తి, అందుకే నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని పుట్టావా, లేకుంటే నీ తండ్రి అయినా యేసేపు పుట్టాడని తెలుసుకోవడం కోసం ఆ ప్రశ్న లేవనెత్తాడు. ఆ యొక్క సందేహాలను నిర్వర్తి చేసుకోవడానికి అడిగాడు. ఎందుకంటే ఒకవేళ మరియమ్మకి దేవునికి పుట్టుంటే ఆ కుమారుని వల్ల అపవాదికి మరణము, మృత్యు భయం చేత తెలుసుకోవడానికి వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఆదికాండము 3వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, ఆ శాపానికి విరుగుడు దేవుని వలన పుట్టాలి. మరియమ్మకి దేవుడికి పుడితేనే ఈ యొక్క ఆదికాండం 3:15-16 వచనం నెరవేరుతుంది. ఆ శాపాన్ని నిర్వర్తం చేసి తొలగించాలంటే దైవ కుమారుడిగా అవతరించాలి. అలా దైవ కుమారుడిగా అవతరిస్తే అతని వల్ల అపవాదికి మరణం. అంచేత ఆ యొక్క ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసం మొదట ఆ ప్రశ్న వేసింది ఎవరో? అపవాదే. కనుక నీవు దేవుని వలన జన్మించావా అని తెలుసుకోవటానికే ఇక్కడ నువ్వు దేవుని కుమారుడవా అని ప్రశ్నించడం జరిగింది. కానీ యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు అపవాదితో నన్ను శోధించవద్దని బైబిల్లో ఉందని సమాధించాడు. 2 సార్లు ప్రశ్నించినప్పుడు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను దేవుడికి జన్మించాను, నా తల్లికి దేవుడికి జన్మించానని యేసుక్రీస్తు 2 సార్లు కూడా చెప్పలే.
ట్రాఫిక్ డైవర్ట్ చేసి వేరే విషయాల్లో మాట్లాడాడు కనుక ఇంకేమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, నన్ను శోధించకు వెళ్ళిపో అంటున్నాడు. ఇక్కడ నన్ను శోధించొద్దు వెళ్ళిపో అన్నాడు. అయితే అపవాది యేసు దేవుని వలన జన్మించలేదని నిర్ధారణ చేసుకున్నాడు. నేను 2 సార్లు అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కనుక ఇతనికి తెలియదు. ఇతడు దేవుని వలన జన్మించలేదు కనుక ఇతని వలన నాకు ఎలాంటి మృత్యు భయం లేదు, అపాయం లేదని ఒక నిర్ధారణకు వచ్చి అపవాది ఏం చేశాడంటే, పోతూ యేసును ఒక ప్రవక్తగా గుర్తించి యేసును శోధించడం మానేసి ఏం చేశాడంటే, యేసుకి ఏదైనా సాయం చేయాలి, వచ్చాను ఎలాగ శోధించాను కాబట్టి యేసుకి ఏదైనా సాయం చేయాలని ఆలోచనతో ఒక మాట అంటాడు అపవాది, నాకు సాగిలపడి నమస్కరిస్తే కదా ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని అంటాడనమాట. అన్నప్పుడు అందుకు ఈయన అతని మాట వినకపోవడంతో అక్కడి నుంచి అపవాది వెళ్ళిపోతాడు. కనుక యేసు ఎవరికి జన్మించాడు, యేసు ఎవరికి పుట్టాడు అనే ప్రశ్న ఈనాటిది కాదు. మన ఈ రోజున ఈ ప్రశ్న హిందువులు అడుగుతూ ఉన్నప్పుడు క్రైస్తవులు చెప్పలేరు, చేతులు ఎత్తేసి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లో లేదు, యేసు కూడా చెప్పలేదు. ఈ ప్రశ్న ఈనాటిది కాదు. ఈ ప్రశ్న మొట్టమొదట వేసింది ఎవరంటే బైబిల్లో ఉన్నటువంటి సాతాను, అపవాది, ఘటాసర్పము అని పిలువబడే వ్యక్తే అనాది కాలంలోనే క్రీస్తుపూర్వం 2025 సంవత్సరాల కిందట ఈ ప్రశ్న తలెత్తింది కనుక అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నకి బైబిల్లో సమాధానం లేదు. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ. రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవ్వండి. నా అనుభవాలు, బైబిల్ గురించినటువంటి లోతైన సత్యాలు, బైబిల్ యొక్క నిజ స్వరూపాలు అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.